హాయ్ అండి, వెల్కమ్ టు దివ్య అమృతం ఛానల్. ఈ వీడియోలో మనం తక్కువ ఆయిల్తో బజ్జీ ఎలా చేయొచ్చో చూద్దాం. అంతేకాకుండా అందమైన గ్రిల్ మార్క్స్ కూడా పడతాయి. ఇలాంటి స్నాక్ రెసిపీస్ గెస్ట్ వచ్చినప్పుడు బాగా సర్ప్రైజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను బజ్జీ పిండిని ఆల్రెడీ టైం సేవ్ చేయడానికి కలిపి పెట్టేశాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. శనగపిండి, కారపొడి, కొంచెం పసుపు, వాము, కొంచెం లైట్గా బేకింగ్ సోడా, ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసాను, కారపొడి, సాల్ట్, అంతే అండి. వాటర్ కలుపుకొని కొంచెం థిక్ బ్యాటర్ లాగా ఇలా మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్ రింగ్స్, టొమాటో స్లైసెస్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ రెండింటితో మనం బజ్జీ ఎలా చేయొచ్చు చూద్దాము. చూడండి, ఇప్పుడు ఈ బ్యాటర్లో డిప్ చేసి, ఇక్కడ గ్రిల్ ప్యాన్ చూసారా, ఇక్కడ ఆల్రెడీ వేడిగా ఉంది. ఇక్కడ నేను ఆయిల్ ఆల్రెడీ దీనికి బ్రష్ చేసి పెట్టేశాను. ఈ కార్నర్స్లో కూడా బాగా బ్రష్ చేయండి. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి. దీన్ని తీసుకొని నేను 2 yearsగా యూస్ చేస్తున్నాను. మనం క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని బాగా యూస్ చేసేదాన్ని బట్టి అది బాగా నాన్ స్టిక్ లేయర్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆనియన్ బజ్జీ వేసాను, అలాగే ఒక టొమాటో బజ్జీ కూడా వేద్దాము. సరే, ఎంతో ఈజీగా ఇది మనం స్టాండర్డ్ బజ్జీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే రెసిపీ అండి. దీనిలో పెద్ద కష్టమేం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అయిపోవాలి. కాకపోతే థిక్గా కలుపుకోండి, లేకపోతే కోటింగ్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 2 ఆనియన్ 2 టొమాటో వేసామండి. దీన్ని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాము. కొంచెం కింద లేయర్ బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేయడానికి ట్రై చేయండి. ముందే ట్రై చేస్తే విరిగిపోతుంది, దానికి సపరేట్ అయిపోతుందండి. డైరెక్ట్ ఒక ఆక్టోపస్ లాగా ఫామ్ అయింది. ఇది మనకు షేప్ ఏమో చూడడానికి గ్రిల్ మార్క్స్ పడి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. చూడడానికి మనకు స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చేసి పెడితే బాగా సర్ప్రైజ్ అవుతారు. చూడండి, క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఎప్పుడైనా సరే బాగా వేడెక్కిన తర్వాతే మనము బజ్జీ అనేది వేయాలండి. లేకపోతే చూసారా, బాగా కుక్ అయిపోయింది వన్ సైడ్. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనము ఇప్పుడు ఫ్లిప్ చేసిన తర్వాత కొంచెం హైలో పెట్టచ్చండి కాసేపు, ఎందుకంటే ఇది కొంచెం పచ్చిగానే ఉంటుంది కాబట్టి రాగా ఉంటుంది ఇంకొక సైడ్. సో దీన్ని కూడా యూజ్ చేసి ఇలా ఫ్లిప్ చేద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు ఇంకొక సైడ్ కుక్ చేస్తే ఎంతో టేస్టీ గ్రిల్డ్ బజ్జీ హీటర్ పెట్టేసుకోండి. లేకపోతే ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి మనకు మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను దీంట్లో బియ్యపిండి అయితే అసలు యూజ్ చేయలేదండి, ఓన్లీ శనగపిండే వాడాను. చూసారా, ఇది ఇలా కట్ చేస్తుంటే చాలా క్రిస్పీగా ఉంది. ఈ టొమాటో కొంచెము మనం కట్ చేసిన స్లైస్ కొంచెం పెద్దదిగా ఉంది. కొంచెం ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈవెన్గా కుక్ అయిపోతుంది. టమాటో కొంచెం బయట వచ్చిన పర్లేదండి, కొంచెం గ్రిల్ అయినట్టు ఉంటుంది. టేస్ట్ ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే అండి, ఎంతో టేస్టీగా అట్రాక్టివ్గా ఉన్న గ్రిల్డ్ టొమాటో అండ్ ఆనియన్ బజ్జీ మనం ఈరోజు చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.